అటు వీడియోలో మాట ఇచ్చిన ప్రకారం ఈ రోజు ఈ అందమైన పువ్వుల్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను రండి. టిష్యూ కాగితమే కదా అని తేలిక తీసి పారేయకండి. ఇలా 4 ముక్కలు టిష్యూ కాగితం తీసుకొని ఒకదాని మీద ఒకటి సరి సమానంగా పేర్చండి. దీనికి మీ దగ్గర ఉండే పెద్ద టిష్యూ కాగితాన్ని 4 ముక్కలు కత్తిరించుకొని వాడుకోవచ్చు. సమానంగా ఒకదానిపై ఒకటి పేర్చినాక ఓ పక్క నుంచి వీడియోలో చూపించినట్టు ముందుకి వెనక్కి మడత పెట్టినట్టు పెట్టండి. ఇప్పుడు 2 వైపులా సమానంగా వచ్చేలా మధ్యలో ఏదైనా సన్న తీగ చుట్టి తీగను మెలక తిప్పి తీగ చుట్టినాక 2 వైపులా సమానంగా ఉండేలా చివర్లు కొంచెం కత్తిరించుకోండి. ఇప్పుడు మీ దగ్గర ఉండే స్కెచ్ పెన్లలో మీకు నచ్చిన రంగు తీసుకొని కత్తిరించిన చివరలో నేను చూపించిన విధంగా రాయండి. అన్ని కాగితాల అంచులు సరిగ్గా రంగులు అంటిందో లేదో చూసుకున్నాక కాగితాలను ఒక్కొక్క పొర చొప్పున విడదీస్తూ పైకి లేపి ఒక్క క్షణం పట్టుకుంటే అది అలాగే నిలిచి ఉండిపోతుంది. ఈ విధంగా అన్ని కాగిత పొరలను విడదీయండి. అంతే, ఎంతో అందంగా ఉన్న కాగితం పూలు రెడీ. ఈ పువ్వులను పెట్టిన కుండి నిన్నటి వీడియోలో పెట్టాను, చూడకుంటే ఆ వీడియో కూడా చూసేయండి. తప్పకుండా ట్రై చేయండి. మా ఊర్లో ఇవాళ వాతావరణం వికృతంగా ఉన్న మీకోసం వీడియో పోస్ట్ చేశాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.